హోలీ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 NSI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ స్టాఫ్ నర్స్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹500 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ₹999 మాత్రమే. ఏపీ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ మార్చి 2 నుండి మార్చి 10 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రష్యా నుంచి అత్యధిక ముడి చమురు అనే అంశం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మరొకసారి అని ఎందుకు అంటున్నానంటే గత కొన్ని నెలలుగా ఈ టాపిక్ రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది. భారత్ ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురుల్లో అత్యధికంగా రష్యా పైన మనం ఆధారపడుతున్నాం. ఇక్కడ ఒక ఈవెంట్ని చెప్పొచ్చు. ఫిబ్రవరి 24, 2022 ఈ ఈవెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఆ రోజునే రష్యా యుక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైంది. రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ప్రారంభమైంది ఏ రోజున? సో ఫిబ్రవరి 24, 2022 ఇయర్ అయిపోయింది, ఇంకా కూడా కొనసాగుతోంది. రష్యా యుక్రెయిన్పై దాడి చేస్తూనే ఉంది, యుక్రెయిన్ అడ్డుకుంటూనే ఉంది. సో ఈ సంక్షోభం ప్రారంభం కాకముందు భారతదేశం దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురును గనక అబ్జర్వ్ చేస్తే, ముడి చమురును గనక అబ్జర్వ్ చేస్తే అప్పుడు రష్యా నుండి దిగుమతి చేసుకుంది కేవలం 1%, అరౌండ్ 1%. ఎప్పుడు? ఈ సంక్షోభం ప్రారంభం కాకముందు. ఈ సంక్షోభం ప్రారంభమయ్యాక గడిచిన ఫిబ్రవరి మాసం అంటే 2023 ఫిబ్రవరి మాసం ముగిసే వరకు ఎంతకు వచ్చిందంటే ముడి చమురు కాన్సన్ట్రేషన్ రష్యన్ మనం ఎంత దిగుమతి చేసుకున్నామంటే మోర్ దాన్ 30%కి చేరింది. అంటే అత్యధికంగా మనం ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో రష్యా టాప్లో ఉంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. దేశంలోకి ముడి చమురు దిగుమతి, సో పెట్రోలియం ముడి చమురు దిగుమతి గత నెలలో అత్యధికంగా రష్యా నుంచే జరిగిందంట. గత నెలలో అంటే ఏంటి? ఫిబ్రవరి 2023 అత్యధికంగా రష్యా నుంచి జరిగింది. రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చొప్పున ముడి చమురు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క రోజు ఎంతనంట? 16 lakh barrels అంట. అదే వేరే దేశాలను గనక పరిశీలిస్తే గతంలో మనం అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశాల్లో ఒక దేశం ఇరాక్ని గనక పరిశీలిస్తే ప్రతిరోజు కూడా 9.39 లక్షల బ్యారెళ్ళు. నెక్స్ట్ సౌదీ అరేబియా గనక గమనిస్తే సౌదీ అరేబియా నుండి 6.47 లక్షల బ్యారెళ్ళు. వీటన్నిటికంటే ముందు స్థానంలో ఏముంది? ప్రతిరోజు 16 lakhs barrels ఇంపోర్ట్స్ని మనం రష్యాను తీసుకుంటున్నాం. అలా అత్యధికంగా ఈ నెల కూడా అంటే గడిచిన ఫిబ్రవరి మాసానికి సంబంధించిన గణాంకాలు ఇప్పుడు వార్తలకు వస్తాయి కదా, ఈ నెల కూడా రష్యానే టాప్ పొజిషన్లో ఉంది, గుర్తుంచుకోండి. సో భారత్ అత్యధికంగా ముడి చమురును ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది అంటే రష్యా ఇస్ ద ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గత ఏడాది యుక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించే ముందు మన ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా కాన్సన్ట్రేషన్ చూస్తే 1% లోపే ఉందంట అరౌండ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో అది కాస్త ఎంతకు చేరిందంటే 35%కి చేరింది. ఫిబ్రవరిలో యుఏఈ నుంచి రోజుకు 4.04 లక్షల బ్యారెళ్ళు, అమెరికా నుంచి 2.48 లక్షల బ్యారెళ్ళు ముడి చమురు దిగుమతి అయింది భారతదేశంలోకి. జస్ట్ ఈ టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. ఖచ్చితంగా TSL PRB ఎగ్జామినేషన్లో కానీ, ఏపీ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్లో కానివ్వండి, ఇటువంటి క్వశ్చన్స్ని ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన కమింగ్ డేస్లో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటిని ప్రత్యేకంగా చూడండి. గణాంకాల పైన క్వశ్చన్ అడగరు, కాకపోతే ర్యాంకింగ్స్ పైన క్వశ్చన్స్ని చేయడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్
ఈరోజు వార్తలు నిలిచిన ఒక సూచి ఇండెక్స్ దట్ ఈజ్ ఇన్ న్యూస్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, అభ్యర్థులు తప్పక చదవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. అటువంటి అంశాల్లో వార్తలు నిలిచిన విన్యాసాలు, వార్తలు నిలిచిన సూచీలు, వార్తలు నిలిచిన ఐఐటీలు, వార్తలు నిలిచిన యునెస్కో సంబంధిత అంశాలు ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక సూచి ఇండియా ర్యాంక్స్ 108th ఆన్ ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్. డెమోక్రసీ ఇండెక్స్ ప్రజాస్వామ్య సూచి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ప్రజాస్వామ్య సూచి 2023. అంటే సూచి అంటే ఏంటి, ర్యాంకింగ్స్ అంటే ఏంటి? ర్యాంక్ అంటే ప్రపంచ దేశాలకు ర్యాంకులను కేటాయించడం. ఏదో ఒక అంశాన్ని పారామీటర్ని తీసుకొని ప్రపంచ దేశాలకు 1, 2, 3, 4 ర్యాంక్స్ ఇస్తారు. కానీ సూచి అంటే ఏంటంటే ఏదో ఒక పారామీటర్, ఒక ఇండికేటర్ని తీసుకోరు. మినిమం 2, 3, 30, 40 ఇండికేటర్స్ కూడా కొన్ని సూచీలు తీసుకుంటారు. తీసుకొని యావరేజ్ తీసుకొని దేశాలకు ర్యాంకింగ్స్ ఇస్తారు. అటువంటిది డెమోక్రసీ ఇండెక్స్ 2023లో ఏదైనా ఒక సూచి వార్తలకు వస్తే ఆ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటో గుర్తుంచుకోండి. వీడెమ్ అనే సంస్థ ఈరోజు వార్తలకు వచ్చింది. డెమోక్రసీ ఇండెక్స్ ప్రజాస్వామ్య సూచిని ప్రతి ఏటా కూడా విడుదల చేసే సంస్థ ఏదంటే వీడెమ్. ఈ సంస్థ గురించి నేర్చుకున్నాక అంతర్జాతీయ సంస్థ ప్రపంచ దేశాలకు ర్యాంకులను ఇస్తుంది కాబట్టి ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటారు. సో స్వీడన్ కేంద్రంగా పనిచేస్తుంది. స్వీడన్ మనకు నోబెల్ పురస్కారాలు అనగా స్వీడన్ గుర్తుకొస్తాయి కదా, అలా. సో వీడెమ్ అంటే ఏంటంటే వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ, అంటే రకరకాల ప్రజాస్వామ్య దేశాలు అన్నట్టు ఈ సంస్థ పేరు. సో అలా ప్రపంచంలోని దేశాలన్నిటికీ కూడా ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఏ దేశంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉంది, ఏ దేశంలో ఎన్నికైన ప్రభుత్వం ఏ విధంగా ఉంది, అసలు ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, లిబరల్ డెమోక్రసీ అంటే ఏంటి, ఇటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని ర్యాంక్స్ ఇచ్చారు. ఇక్కడ భారత్కి సంబంధించి 2 ర్యాంకులను గుర్తుంచుకోవాలి. ఆయా రంగాల్లో టాప్ పొజిషన్లో ఉన్న దేశాలు గుర్తుంచుకోవాలి. సో ప్రపంచంలోని దేశాలను గనక లిబరల్ డెమోక్రసీ అనే దేశాలుగా కేటగిరీ చేశారు. లిబరల్ డెమోక్రసీ అంటే ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది చాలా వరకు కూడా లిబరల్గా ఉదారవాద సిద్ధాంతాలతో ఉంది. అందులో భారతదేశం యొక్క స్థానం ఎంతనట అంటే ఈ సంస్థ విడుదల చేసిన ఈ సూచీలో లిబరల్ డెమోక్రసీ కేటగిరీలో 97th పొజిషన్. అదే ఎలక్టోరల్ డెమోక్రసీ, ఎన్నికైన ప్రజాస్వామ్యం, ఎన్నిక ద్వారా ప్రజాస్వామ్యం అందుబాటులో ఉండే దేశాలను కనుక పరిశీలిస్తే అందులో భారతదేశం యొక్క ర్యాంక్ 108 ఎలక్టోరల్ డెమోక్రసీ. మరి లిబరల్ డెమోక్రసీని కనుక పరిశీలిస్తే టాప్ పొజిషన్లో ఉన్న దేశాలు ఏవంటే డెన్మార్క్, స్వీడన్, నార్వే టాప్ 3 కంట్రీస్. అదే ఎలక్టోరల్ డెమోక్రసీ ఎన్నికైన ప్రజాస్వామ్య దేశాలని కనుక చూసామనుకోండి, అందులో కనుక మనం చూస్తే డెన్మార్క్ టాప్ పొజిషన్లో ఉంది, సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ స్వీడన్. 2 కేటగిరీస్, 2 భారతదేశానికి సంబంధించిన ర్యాంకులు, టాప్ పొజిషన్స్. 2 కేటగిరీలు గుర్తుంచుకోండి, టాప్ 3. భారత్ పొజిషన్. ఇక భారత్ మరి ఏ వర్గీకరణలో ఉండొచ్చు అంటే ఈ వీడెమ్ సంస్థ ఏం చెప్తుంది అంటే ఎలక్టోరల్ ఆటోక్రసీగా చెప్పొచ్చు, ఎన్నికైన నియంతృత్వ పాలన అని చెప్పొచ్చు. ఎలక్టోరల్ ఆటోక్రసీగా భారతదేశాన్ని అభివర్ణించింది వీడెమ్ సంస్థ. సో అలా సూచీలకు సంబంధించి ర్యాంక్స్ పైన ఫోకస్ చేయండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. అండ్ నెక్స్ట్ మనం ప్రీవియస్గా ఇటీవల కాలంలో కొన్ని పోటీ పరీక్షల్లో టీఎస్పీఎస్సికి సంబంధించి ఎవ్రీ సండే కూడా ఎగ్జామినేషన్ చూస్తున్నాం. గడిచిన సండే మనం చూస్తే డిఏఓ ఎగ్జామినేషన్ జరిగింది. నిన్నటి సండే మనకు రీసెంట్గా జరిగిన సండే రోజు చూస్తే కనుక ఏఈ పేపర్ని చూసాం. ఏఈ అటువంటిది పేపర్స్ని చూడండి. జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ 100% మనం డిస్కస్ చేసిన క్లాస్లోవే కంప్లీట్ అవుతున్నాయి. మీకు రీసెంట్గా కొన్ని ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా తీసుకొచ్చి ఏ రోజున చెప్పాను. సో అలా ఈరోజు అంతకుముందు ఎగ్జామ్లో ఏం అడిగారు అంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద బ్యాక్టీరియా పేరు ఏంటని అడిగారు. అత్యంత పెద్ద బ్యాక్టీరియా థయో మార్గరిటా మ్యాగ్నిఫికా, అతి పెద్ద, ఇటువంటివన్నీ కూడా సూపర్లేటివ్ టాపిక్స్. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్స్ వార్తలు నిలిచింది. అదేంటంటే ప్రపంచంలోనే అతి పురాతన అనే అంశంతో వార్తలోకి వచ్చిన ఒక ఫాజిల్ అంటే ఏంటి, అవశేషాలు. ఫాజిల్ ఆఫ్ ఓల్డెస్ట్ నోన్ ఇన్సెక్ట్, ప్రపంచంలో తెలిసిన అత్యంత పురాతనమైన కీటకం యొక్క అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్కడంటే రష్యాలో. దాని పేరు ఏంటంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాంట్ పాలినేటర్గా గుర్తింపు పొందింది. ప్లాంట్ పాలినేటర్ ఒక కీటకంగా గుర్తింపు పొందింది. దీని పేరు గుర్తుంచుకొని సరిపోతుంది, జస్ట్ దీనిపైన క్వశ్చన్ చేస్తారు. సో టిలియాడెమ్ బీడ్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటి అంటారు, టిలియాడెమ్ బీడ్స్ అనగా ఏంటి అంటారు. ఇటీవల ప్రపంచంలోనే గుర్తింపు పొందిన అతి పురాతన అవశేషం. దేనికి సంబంధించి, కీటకం యొక్క అవశేషం. ప్లాంట్ పాలినేటర్, వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ పాలినేటర్గా గుర్తింపు పొందిన కీటకం యొక్క అవశేషాలను ఎక్కడ గుర్తించారు శాస్త్రవేత్తలు, రష్యా. సో టిలియాడెమ్ బీడ్స్. ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్ర ఒక వేదికగా నిలిచింది. బ్యాంబూకి సంబంధించి. బ్యాంబూ అంటే ఏంటి, మనం
మన ప్రాంతాల్లో వెదురు బొంగులు అంటాం. అరకు వ్యాలీ చాలా ఫేమస్. వైజాగ్ ఏరియా, ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా బ్యాంబూస్ కనబడుతూ ఉంటాయి. బ్యాంబూ యొక్క ప్రత్యేకత ఏంటంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్క ఏదంటే బ్యాంబూ మొక్క. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొక్కల యొక్క కొలత, మొక్కల యొక్క పెరుగుదలను కొలిచే మెజర్మెంట్ పరికరం ఏంటి అంటారు? క్రెస్కోగ్రాఫ్. గుర్తుంచుకోండి, క్రెస్కోగ్రాఫ్. మొక్కల్లో పెరుగుదలను గుర్తించేది క్రెస్కోగ్రాఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ యాడ్ చేస్తున్నాను జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఏంటంట, ఇటువంటి బ్యాంబూ వెదురు బొంగులు ఉంటాయి కదా, ఆ వెదురు బొంగులతో ఒక ప్రత్యేకమైన ఏమంటారు, ఒక బార్డర్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తూ ప్రపంచంలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర వార్తల్లోకి వచ్చింది. వరల్డ్స్ ఫస్ట్ బ్యాంబూ క్రాష్ బ్యారియర్. రోడ్డు పక్కన ఉండే బ్యారియర్ ఉంటుంది కదా మన రోడ్డు పక్కన, జంతువులు రోడ్డు పైన రాకుండా అన్నట్టు బ్యారియర్ దేనితో ఏర్పాటు చేశారంట? బ్యాంబూస్తో ఏర్పాటు చేశారంట. ఎక్కడ? ఇది మహారాష్ట్ర ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ఏ ప్రాంతంలో అంటే చంద్రపూర్ మరియు యావత్మల్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్స్ని కలిపి ఒక రహదారి వెంట దీన్ని ఏర్పాటు చేశారు. బ్యాంబూ ఆధారిత ఒక ఏమంటారు బ్యారియర్, రోడ్డుకు ఇరువైపులా కూడా అడ్డంకిని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచారు ప్రపంచం మొట్టమొదటిసారి. సో కన్సర్న్ మినిస్టర్ ఎవరు? రహదారుల శాఖ మంత్రి, భారతదేశంలో కేంద్ర మంత్రి ఎవరి విధులు నిర్వర్తిస్తారు? నితిన్ గడ్కరీ గారు. సో దీని పేరు ఏంటంటే, ఈ బ్యాంబూ క్రాష్ బ్యారియర్ యొక్క పేరేం పెట్టారంటే బాహుబలి అని నామకరణం చేశారు. అండ్ నెక్స్ట్, ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్కమ్ డబుల్స్ సిన్స్ 2014-15. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశంలో తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పేసి కొన్ని గణాంకాలను నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, కేంద్ర గణాంకాల సంస్థ, జాతీయ గణాంక సంస్థ వారు విడుదల చేశారు ఇటీవల. అందులో ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం పర్ క్యాపిటా ఇన్కమ్ భారతదేశంలో అంటే వ్యక్తిగత ఆదాయం ఎంతనట అంటే 1,72,000 అంట. ఇది ఎక్కడ? కరెంట్ ప్రైస్ అంటే ప్రస్తుత ధరలు, ఈ రోజున్న ధరలు ద్రవ్యోల్బణంతో కలిపి. 2014 నుండి చూస్తే ఏ విధంగా పెరిగిందంటే, అప్పుడు 2014 సంవత్సరంలో 86,647 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే డబుల్ అయింది. ఆల్మోస్ట్ 99% గ్రోత్ చూడడం జరిగింది కరెంట్ ప్రైసెస్లో చూస్తే. సో 2014-15 సంవత్సరంలో పర్ క్యాపిటా వ్యక్తిగత ఆదాయం భారతదేశంలో ఎంతనట అంటే 86,647. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎంత పెరిగింది? 1,72,000 పెరిగింది. ఇది కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరలో. అదే స్థిర ధరల్లో కనుక చూస్తే, మనం రియల్ టర్మ్స్లో కనుక చూస్తే స్థిర ధరలు అంటే బేస్ ఇయర్ ఆధారంగా చూస్తే కనుక అప్పుడు 2014-15లో 72,805 రూపాయలు మనకి వ్యక్తిగత ఆదాయం ఉండినంట. అది కాస్త ఇప్పుడు 2022-23 సంవత్సరానికి కనుక ఎంత వచ్చింది? స్థిర ధరల్లో బేస్ ఇయర్ ఆధారంగా కాన్స్టెంట్ ప్రైజెస్లో, ఇవన్నీ మీకు ఎకానమీలో తెలియాలి. కాన్స్టెంట్ ప్రైజ్ అంటే ఏంటి, బేస్ ఇయర్ అంటే ఏంటి, రియల్ ప్రైజెస్ అంటే ఏంటి, నామినల్ ప్రైజెస్ ఏంటి అని. సో 98,118 చేరింది. ఒకవేళ కాన్స్టెంట్ ప్రైజెస్లో రియల్ టర్మ్స్లో చూస్తే కనుక 35% పెరుగుదల నమోదు చేసిందంట. ఈ పెరుగుదల కూడా ఈక్వాలిటీగా లేదంట. జస్ట్ గుర్తుంచుకోండి ఏ విధంగా పెరిగింది అని, వ్యక్తిగత ఆదాయం ఏ విధంగా పెరిగిందని చెప్పేసి ఎన్ఎస్ఓఆర్ చెప్పారు. కరెంట్ ప్రైజెస్లో ఎంత నుండి ఎంతకు పెరిగింది ఈ సంవత్సరానికి, ఈ సంవత్సరం నుండి. రియల్ టర్మ్స్లో ఎంతకు పెరిగింది 2014-15 నుండి 2022-23 వరకు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ప్రపంచ సముద్ర జీవజలాల పరిరక్షణకు సంబంధించి ఒక అద్భుతమైన ఒప్పందం వార్తలు నిలిచింది. చారిత్రాత్మక ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి ఆమోదం. సో ఇటువంటి ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటాయో డిస్ప్లేలో కొంత ప్రాబ్లం అవ్వచ్చు. ఇటువంటి మీకు రెగ్యులర్గా ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో రెగ్యులర్గా కమ్యూనిటీలో పోస్టులు చేస్తున్నాను, రెగ్యులర్గా లైవ్ సెషన్స్ తీసుకుంటున్నాను, కొన్ని షార్ట్స్ రూపంలో వీడియోస్ అందిస్తున్నాను, వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అలర్ట్స్ వస్తాయి. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అక్కడ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఒకసారి చదవండి. ప్రపంచ సముద్ర జీవజలాల పరిరక్షణ, ప్రపంచ సముద్ర జీవజాల అంటే మనకు బయోలైఫ్కి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపిందంట. చరిత్రలో మొదటిసారిగా అంతర్జాతీయ సముద్రాల్లో నివసించే జీవజాలాలు అంటే మనకు అక్వాటిక్ ఎనిమల్స్ అనొచ్చు, జలచర జీవులు,
జీవజాలాల పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపాయంట. ఏ దేశానికి చెందని సముద్ర జలాల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని రక్షించడం అంటే సగం భూగోళాన్ని కాపాడటమే అని చెప్పేసి ఈ ఒప్పందాన్ని ఆమోదించే సమయంలో ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఈ ఒప్పందాన్ని తీసుకురావడానికి 20 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలైనా కూడా అడ్డంకులన్నీ ఎదురయ్యాయి. ఫైనల్గా న్యూయార్క్లో ఇటీవల జరిగిన సదస్సులో ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. చారిత్రాత్మక ఒప్పందం. ఇదంతా ఇంపార్టెంటే. సో మీకు ఆర్టికల్ ఏదైతే ఒకసారి చూడండి. మనకు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ వడాపావుకు ప్రపంచ గుర్తింపు అనే అంశం. టేస్ట్ అట్లాస్ అనే ఒక సంస్థ ఉంటుంది. టేస్ట్ అట్లాస్ క్రొయేషియా కేంద్రంగా, క్రొయేషియా దేశానికి సంబంధించి టేస్ట్ అట్లాస్ అనేది ఒక ట్రావెలర్ గైడ్. అది ఆ సంస్థ క్రొయేషియాకి చెందిన సంస్థ. టేస్ట్ అట్లాస్ అనే ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా 50 శాండ్విచ్లు అంటే బ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇన్ బిట్వీన్ పెట్టేసి మనం తింటూ ఉంటాం. శాండ్విచ్లకి ర్యాంకింగ్స్ ఇచ్చింది. అలా ప్రపంచంలోనే టేస్ట్ శాండ్విచ్లు అని చెప్పేసి అందులో భారతదేశానికి సంబంధించిన మహారాష్ట్రలో వారి సంస్కృతిలో భాగం వడాపావ్ అనేది ప్రపంచంలో 13th బెస్ట్ శాండ్విచ్గా వార్తలోకి వచ్చింది. ప్రపంచంలో 13th బెస్ట్. మొత్తం 50 వంటకాలను 50 శాండ్విచ్లను తీసుకుంటే అందులో భారతదేశం నుండి మహారాష్ట్రకి చెందిన వడాపావ్ 13వ అద్భుతమైన టేస్టియెస్ట్ శాండ్విచ్గా న్యూస్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. మరి ప్రపంచంలోనే ద మోస్ట్ ఆర్ టేస్టియెస్ట్ ఆర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న శాండ్విచ్ ఏది అంటే టాంబిక్ అనేది ఏ దేశానికి సంబంధించిన శాండ్విచ్ అంటే తుర్కీకి సంబంధించిన టాంబిక్ మొదటి స్థానంలో ఉంది. ఎవరిచ్చారు? టేస్ట్ అట్లాస్ అనే సంస్థ వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్లో. అండ్ ఇటీవల బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమవుతూ వార్తల్లోకి వచ్చింది. ఇండియా రష్యా సంబంధాలను ఖచ్చితంగా చూడండి. రష్యా నుండి మనం ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం, రష్యా సహకారంతో ఏమేమి నిర్మిస్తున్నాం, ఏమేమి తయారు చేస్తున్నాం, ఏకే రైఫిల్స్, ఇవన్నీ చూడండి. బ్రాహ్మోస్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? 2 నదుల పేర్లు గుర్తుకు రావాలి. బ్రాహ్మోస్, బ్రహ్మపుత్ర, మాస్కోవా. బ్రహ్మపుత్ర భారతదేశానికి సంబంధించిన నది, మాస్కోవా రష్యాకి సంబంధించిన నది. అలా 2 నదుల పేర్ల ఆధారంగా బ్రాహ్మోస్ అనే పేరు వచ్చింది. అటువంటి బ్రాహ్మోస్ అనే క్షిపణిని ఏ 2 దేశాలు కలిసి తయారు చేశాయంటే ఇండియా, రష్యా. అటువంటి బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని ఇటీవల చేయడం జరిగింది, విజయవంతమైంది. చూద్దాం. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భారత నావికాదళం ఇటీవల గత ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. అరేబియన్ సముద్రంలో యుద్ధ నౌక నుంచి జరిపిన ఈ ప్రయోగం విజయవంతం కావడం నావికాదళానికి మరింత శక్తిని ఇచ్చిందని అధికారులు చెప్పారు. నావికాదళం డిఆర్డిఓ డిజైన్ చేసిన ఈ దేశవాళీ క్షిపణి ఆత్మనిర్భర్ భారత్ దృఢ నిశ్చయాన్ని తెలుపుతుందని మిలిటరీ వారు చెప్పడం జరిగింది. బ్రాహ్మోస్ పరీక్ష విజయవంతం. అరేబియన్ సముద్రంలో ఒక యుద్ధ నౌక నుండి దీన్ని విజయవంతంగా ప్రయోగించారు నావికాదళం వారు. కాశీలో మిల్లెట్ మనందరికీ తెలుసు, పవిత్ర స్థలం. జీవితంలో హిందువులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనీసం వృద్ధాప్యంలోనైనా ఒక్కసారైనా కాశీని సందర్శించాలనుకుంటారు. కాశీ విశ్వేశ్వరుడు, పరమశివుడు. అటువంటి కాశీలో మిల్లెట్ ప్రసాదం అనే అంశం వార్తలోకి వచ్చింది. మనందరికీ తెలుసు 2023 సంవత్సరం ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. అటువంటి ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023ని భారత్ ప్రతిపాదించింది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇటీవల కూడా చూడండి, బడ్జెట్ ప్రసంగం సమయంలో నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఫిబ్రవరి 1, 2023 రోజున 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ని ప్రవేశపెట్టే సమయంలో చిరుధాన్యాలన్నింటినీ కలిపి ఏ పేరుతో పిలిచారు అంటారు? శ్రీ అన్న. గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మిల్లెట్ ప్రోత్సాహక చర్యల్లో భాగంగా కాశీ విశ్వేశ్వరుడు ఆలయంలో మిల్లెట్లతో చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆలయం పేర్కొంది. ఆలయ అధికారులు ఇటీవల ప్రధాని మోదీ మిల్లెట్లను శ్రీ అన్నగా సంబోధించారు. దీంతో కాశీ ఆలయంలో లడ్డు ప్రసాదానికి శ్రీ అన్న ప్రసాదంగా నామకరణం చేసి పంపిణీ చేయనున్నట్లు వారణాసి ముఖ్య అభివృద్ధి కార్యక్రమం చెప్పడం జరిగింది. సో కాశీలో మిల్లెట్స్ ఇక మీద ప్రసాదం, మిల్లెట్స్తో లడ్డు చేసేసి ఇస్తారన్నట్టు, బెల్లం జాగరీ కలిపి. సో ఇది ఇంపార్టెంట్, శ్రీ అన్నలోకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అండ్ మహిళకు 1000 రూపాయలు, నెలకు 1000. సో మధ్యప్రదేశ్ రాష్ట్రం, సిక్కిం రాష్ట్రం, 2 రాష్ట్రాల వార్తలకు వచ్చినాయి. 2 అంశాలు ఇక్కడ చూద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల మోకాళ్ళని నిలబడి మహిళలందరికీ కూడా నేను ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నాను, రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకం అమల్లోకి వస్తుందని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. ఆ పథకం పేరు ఏంటంటే లాడ్లీ బెహనా యోజన. ఇటీవల పథకం వార్తలు వచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మధ్యప్రదేశ్. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని
ముఖ్యంగా పేదరికంతో మగ్గుతున్న మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల కూడా 1000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం, మహిళల కోసం 1000 రూపాయల ఆర్థిక సాయం. అండ్ ఇంకొక పథకం ఏంటంటే సిక్కింకి సంబంధించి స్వశక్తి కిరణ్ యోజన. సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం స్వశక్తి కిరణ్ యోజన అనే ఒక అంశంతో వార్తలకు వచ్చింది. సిక్కింలో ప్రతి తల్లి, ప్రతి విమెన్కి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వమే. సో ఈ రెండు గుర్తుంచుకోండి, సిక్కిం స్వశక్తి కిరణ్ అండ్ లాడ్లీ బెహనా యోజన మధ్యప్రదేశ్, మహిళలకు సంబంధించి ప్రత్యేక ఆర్థిక సాయం ఇచ్చే అంశాలు, 2 అంశాలు. అండ్ నెక్స్ట్ ఇరానీ కప్ విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా. కొన్ని విజేతలపైన క్వశ్చన్స్ అడుగుతారు దేశవాళీ. నిన్న క్లాస్లో మనం చూసాము సంతోష్ ట్రోఫీ విజేతగా కర్ణాటక, మేఘాలయ పైన గెలిచింది, రియాద్లో జరిగిందని. సో ఇక్కడ ఇరానీ కప్ అని దేనికి సంబంధించి? క్రికెట్ సంబంధించి. సంతోష్ కప్ ఫుట్బాల్కి సంబంధించి. రెస్ట్ ఆఫ్ ఇండియా విజేతగా నిలిచిందంట. ఆధిపత్యం చాటుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు 30వసారి 30th టైం ఇరానీ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. రంజీ ఛాంపియన్ మధ్యప్రదేశ్తో గత ఆదివారం ముగిసిన 5 రోజుల ఫైనల్లో మయాంక్ అగర్ కెప్టెన్సీలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు గెలిచింది. ఎవరిపైన గెలిచారు? ఎక్కడ జరిగింది మ్యాచ్ అంటే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ముగిసింది ఇరానీ కప్, గుర్తుంచుకోండి. అండ్ ఫార్ములా 1కి సంబంధించి స్పీడ్ కార్ రేసింగ్స్ ఉంటాయి కదా, ఫార్ములా 1. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎమర్జింగ్, ఇటీవల కాలంలో సెలబ్రిటీ, రీసెంట్గా కాంటెంపరీగా నెంబర్ 1 ఆటగాడు. అంతకుముందు మనకు డిఫరెంట్ ప్లేయర్స్ని మనం చూసే ఉన్నాం. సో ఇక్కడ మ్యాక్స్ వెర్స్టాపెన్, ఫార్ములా 1 అంటే ఇటీవల కాలంలో ఏ విజయమైనా మ్యాక్స్ వెర్స్టాపెన్. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల గెలిచిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ 2023, ఈ సీజన్లో మొదటి విజయం. బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ 2023 విజేత ఎవరంటే మ్యాక్స్ వెర్స్టాపెన్, గుర్తుంచుకోండి, రెడ్ బుల్ డ్రైవర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే రష్యా నుంచే అత్యధిక ముడి చమురు అనే అంశం వార్తలకు వచ్చింది. ఈ గణాంకాలు గుర్తుంచుకోండి. ఇండియా ర్యాంక్స్ 108th ఇన్ డెమోక్రసీ ఇండెక్స్, ఎలక్టోరల్ డెమోక్రసీ అని వీడియం సంస్థ చెప్పిన ర్యాంకింగ్లు. ప్రపంచంలో అతి పురాతన కీటక అవశేషం బయటపడుతూ రష్యా, ఆ కీటకం యొక్క పేరు గుర్తుంచుకోండి. అండ్ ప్రపంచంలోని మొట్టమొదటి బ్యాంబూ క్రాష్ బ్యారియర్ ఎక్కడ? మహారాష్ట్రలో ఇన్స్టాల్ చేశారు. అండ్ భారతదేశానికి సంబంధించి పర్ క్యాపిటా ఇన్కమ్, వ్యక్తిగత ఆదాయం పెరుగుదల అని చెప్పేసి 2014 నుండి 2022-23 గణాంకాలను చూడడం జరిగింది. అండ్ చారిత్రాత్మక ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి ఆమోదం, ప్రపంచ సముద్ర జీవజాల పరిరక్షణ కోసం. వడాపావుకు ప్రపంచ గుర్తింపు. ప్రపంచంలోని శాండ్విచ్ల వర్గీకరణలో ద బెస్ట్ శాండ్విచెస్లో ఫస్ట్ పొజిషన్లో తుర్కీకి సంబంధించి టాంబిక్ ఉంటే, మన ఇండియాకి సంబంధించి వడాపావ్ 13th పొజిషన్లో ఉంది. టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్స్. విజయవంతమైన బ్రాహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం. అండ్ కాశీలో మిల్లెట్ ప్రసాదాన్ని ఇస్తున్నట్టుగా ఆలయ అభివృద్ధి వారు చెప్పడం జరిగింది. శ్రీ అన్న మహిళలకు 1000 రూపాయలను ఇస్తామని చెప్పేసి ఆర్థిక ప్రకటన చేస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సిక్కింలో స్వశక్తి కిరణ్ యోజన అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇరానీ కప్ విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా న్యూస్లోకి వచ్చింది. సో గుర్తుంచుకోండి, రెస్ట్ ఆఫ్ ఇండియా 30వసారి గెలిచింది. అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా గెలిచారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.